లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం. లూకా 1:35. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. 34వ వచనం చూస్తే, అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా. 35వ వచనం, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొందు గనుక పుట్టబోగు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. అక్కడ మరియమ్మ అంటుంది, నీ పురుషుని ఎరగంటాను, ఇది ఎలా జరుగుతుంది? ఇది ఇంపాసిబుల్. కానీ పాసిబుల్ అవుతుంది మన జీవితంలో ఎప్పుడంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు. 35వ వచనం, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ ద్వారా నేను చేతునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినను వాక్యం సెలవిస్తుంది. 1:8లో కూడా, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. యెరూషలేము మొదలుకొని యూదయ సమరయ భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండురు. అంటే యేసుక్రీస్తు జననం పరిశుద్ధాత్మ వల్ల జరిగింది. ఇంకా 41లో ఒక మాట చూద్దాం. 41లో ఒక మాట ఉంది, ఎలిజబెతు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువులు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనేదై బిగ్గరగా ఇట్లనెను. చూడండి, పరిశుద్ధాత్మతో నింపబడిన మరియమ్మ స్వరము, మరియమ్మ వందన వచనం వినగానే, ఆమె మాట వినగానే ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసినాడు. ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నింపబడింది. అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వారి స్వరంలో కూడా పరిశుద్ధాత్మ ప్రభావం ఉంది. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతున్నామే, యేసు ప్రభు అంచు తాకగానే, అంటే ప్రభావం, యేసు ప్రభు పరిశుద్ధాత్మ శక్తి ఆయన అంచులో కూడా ఉంది. ఆ ప్రభావం చేత స్వస్థత పొందింది. పౌలు నడికట్ల చేత స్వస్థత పొందినాడు. ఈ మాటలు, ఈ అనుభవాన్ని మన జీవితంలో కలిగి ఉన్నప్పుడే నిజమైన క్రిస్మస్. మన జీవితంలో మనం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు మన జీవితంలో నుండి మన ద్వారా అనేకుల జీవితాల్లోకి ఆయన వెళ్ళిపోతా ఉంటాడు. వాళ్ళందరూ రక్షణ పొందుతారు. థ్యాంక్ యూ. ఆమేన్.